హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే పచ్చి మామిడికాయలతోటి కర్రీ చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనకు మ్యాంగో సీజన్ కూడా వచ్చేసింది కదా, పుల్ల పుల్లగా కర్రీ అనేది చాలా బాగుంటుంది. పప్పు అలాంటివి ఏమీ వేయకుండా ఓన్లీ మ్యాంగోస్తోనే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. ఒక 5-6 ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, 2 మామిడికాయలు తీసుకున్నాను, పచ్చి మామిడికాయలు. ఇవి పుల్లకాయలే అండి. నెక్స్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు, ఇది మెంతిపిండి, సాల్ట్, మసాలా, కారం, ఒక మీడియం సైజు ఉల్లిపాయ. సో ముందుగా వీటిని పొట్టు తీయాల్సిన పని ఏం లేదండి, డైరెక్ట్గా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నానండి. దీని తొక్క కూడా తీయలేదు. మధ్యలో జీడి ఇంకా పిక్క వస్తుంది కదా, అది తీసేసుకొని కట్ చేసుకున్నాను. ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. పెద్ద చిలుకలాగానే ఉంచుకోవాలండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదు. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా మెంతులు వేస్తున్నాను. నెక్స్ట్ జీరా, తర్వాత కొద్దిగా ఆవాలు కూడా వేస్తున్నాను. అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా వేస్తున్నాను. పోపుకు వేసుకున్నట్టుగా వేసుకోవాలి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలి. మంచి కలర్ వచ్చేదాకా, రెడ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్. నెక్స్ట్ కొద్దిగా పసుపు. ఈ అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం తీసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకొని వీటిని దగ్గరికి మగ్గనివ్వాలి. అంటే ముక్క మెత్తబడేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. మీరు కావాలంటే ఇందులో ఇంగువ ఫ్లేవర్ ఇష్టపడితే ఇంగువ కూడా వేసుకోవచ్చండి, నేను వేయలేదు. దీనిలోనే కొంచెం మెంతిపిండి వేస్తున్నాను. దీన్ని మూత పెట్టి మగ్గనిద్దాం ముక్కలు కుక్ అయ్యేంత వరకు. సరే చూద్దామండి. ముక్కలు మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు దీనిలో కారం వేసుకోవాలి. కొద్దిగా కారం క్వాంటిటీ ఎక్కువనే యూజ్ చేయాలండి, ఎందుకంటే ఆ పులుపు దానానికి కరెక్ట్గా కారం ఉంటేనే మనకు పులుపు అనేది తెలియదు. సో నిండుగా 1 స్పూన్ వేసాను. తర్వాత సాల్ట్ 1 టేబుల్ స్పూన్. మసాలా కూడా ఎక్కువనే వేసుకోవాలి. సో మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇవన్నీ వేసి కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఈ కారం ఇవన్నీ మగ్గిలాగా మగ్గించుకోవాలి. మీరు పులుపు ఇంత తినలేము అంటే ఇందులో నువ్వుల పొడి కానీ కొబ్బరి పొడి కానీ వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఒక పించ్ ఆఫ్ షుగర్ కూడా వేస్తే ఆ పులుపు అనేది కొద్దిగా తగ్గుతుంది. కొద్దిగా షుగర్ కూడా వేసుకోవచ్చు దీనిలో, షుగర్ కానీ బెల్లం కానీ. సో ముక్కల్ని ఇంకా కాసేపు మగ్గనిద్దాం. చూద్దామండి కారం మగ్గిందో లేదో. సో మంచిగా మగ్గిపోయింది. ఎమ్మీగా పుల్లగా కారంగా మనకు మ్యాంగో పచ్చి మామిడికాయ కర్రీ రెడీ అయింది. సో దీన్ని ఒక గిన్నెలో సర్వ్ చేసుకుందాం. గిన్నెలో తీసి పెట్టుకొని వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ ఇది బాగుంటుందండి. మామిడికాయ ముక్కల కర్రీ రెడీ అయింది. పుల్లగా అండ్ కారంగా బాగుంటుంది. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా రెండింటిలోకి కూడా బాగా సూట్ అవుతుంది. మీరు రైస్లో కానీ తినేది ఉంటే నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.